ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాల్ని దర్శించండి. నీ స్వరాన్ని విని నీ చిత్తము చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును. మైకా చాప్టర్ 7 verse 19. He will have a compassion upon us. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. దేవుడు పేరు జాలి కలిగిన వాడండి, దయగలిగిన వాడు, కరుణామయుడు. కాబట్టి ఈరోజు ఇంకా మనం భూమి మీద ఉన్నాము అంటే కారణం కేవలం ఆయన జాలి, దయ, కనికరం కలిగిన వాడు. కాబట్టే ఇంకా మనం భూమి మీద మన జీవితాన్ని కొనసాగిస్తున్నామండి. 2023 సంవత్సరం వరకు మన పట్ల జాలి చూపించి 24వ సంవత్సరంలో కూడా మన పట్ల జాలి చూపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టే మనం ఈ సంవత్సరంలో ఉన్నామండి. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు, ఎంతోమంది ఈ దినాన్ని చూడక గతించిపోయారు. కానీ మన పట్ల ఆయనకు ఎంతో ప్రేమ ఉంది కాబట్టే మనం ఇంకా భూమి మీద నిలిచి ఉన్నాము. అందుని బట్టి ప్రతిరోజు మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాము, గణపరచవలసిన వారుగా ఉన్నాము. దేవుడు జాలి, దేవుడు దయ ఎంత గొప్పది అంటే అది మన ఊహలకు అందదండి. మనం అనుకుంటున్నాం కానీ మరి దేవుడు దయామయుడు, కరుణామయుడు అంతవరకే మనకు తెలుసు. కానీ ఆయన ఎంత కరుణామయుడు అనేది దేవుడు గురించి ఎక్కువగా మనం తెలుసుకోవాలి అంటే ఎక్కువసార్లు బైబిల్ చదవాలి. ఎంత ఎక్కువగా బైబిల్ చదువుతామో అంత ఎక్కువగా దేవుడి ప్రేమ మనకు అర్థమవుతుంది, అంత ఎక్కువగా ఆయన ఏంటి అనేది మనకు తెలుస్తుందండి. ఒకసారి హోషియా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుతామండి. మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు తీసుకునుము అని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మాట చదివినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి. దేవుడు జనులంట దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించిన వారుగా ఉన్నారు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుందండి. మరి దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు దేనితో వ్యభిచరిస్తున్నాము అనేది మనం ఆలోచించాలండి. ఇదేంటి కొంచెం వెరైటీగా వినడానికే కొంచెం కష్టంగా, కొంచెం బాధాకరంగా ఉంది. కానీ ఇది నిజంగా అంటే సత్యం అండి. ఈరోజు మనం చాలా విషయాల్లో దేవుని విసర్జించి దేన్ని ప్రేమిస్తున్నాము, దేనికోసం పరుగులు తీస్తున్నాము. దేవుడు చాలా బాధపడాడండి. ఇశ్రాయేలు ఆ రోజు దేవుణ్ణి ఎంతగానో విసర్జించి దేవుడి మాటకి లోబడక మరి ఎన్నోసార్లు వాళ్ళు అనేక మంది రాజుల చేతికి అప్పగించబడ్డారు, అనేకుల మరి చెరల్లోకి వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళ జీవితాలు మార్చుకోలేకుండా అన్యుల వలె ఇతరులు ఏ విధంగా అయితే దేవుడిని ఎరగని ప్రజలు బిహేవ్ చేస్తున్నారో ఆ విధంగా బిహేవ్ చేస్తూ వచ్చారండి. బయలుదేవతలకి పూజలు చేయడము, మరి అన్య సాంప్రదాయాలు చేయడము, అలాగే దేవుడికి ఇష్టం లేనటువంటి ఎన్నో పనులు, దేవుడు ఏవైతే చేయొద్దండి, మీరు ప్రత్యేకించబడిన ప్రజలు, దేవుని బిడ్డలు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా దేవుడు మనసుని ఎంత గాయపరిచారో అదే పరిస్థితి ఈరోజు కూడా చూస్తున్నామండి. దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో అదే చేస్తున్నాము. ఏదైతే మరి మీరు ఆ మార్గం గుండా వెళ్ళొద్దండి అని చెప్తున్నా కూడా అలానే వెళ్తున్నాం. ఎన్నిసార్లు దేవుడిని విసర్జించామండి. ఎన్నో వాటి కోసం దేవుని విసర్జించాం. ఫ్రెండ్స్ కోసం దేవుని పక్కన పెట్టేవారుగా ఉంటాం, మొబైల్ కోసం దేవుని పక్కన పెట్టేవారుగా ఉంటాం, డబ్బు సంపాదన కోసం దేవుణ్ణి పక్కన పెట్టేవారుగా ఉంటాం. ఎన్నో దేవుడి కంటే మనం దేన్ని ప్రేమిస్తే అది మనకి ఒక భయంకరమైన విగ్రహంతో సమానమే. అంతేకాకుండా దేవుణ్ణి విడిచి మనం దేనైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఆ దేవుడికి చాలా బాధ కలిగించే విషయం. కాబట్టి ఇక్కడ దేవుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నా ప్రజలని విసర్జించి వ్యభిచారం వైపుగా వెళ్తున్నారు, పాపం చేస్తున్నారని చెప్పి దేవుడు అంటూ మరి ప్రవక్త అయినటువంటి ఇక్కడ హోషియాతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారైనటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడండి. దేవుని బిడ్డ, దేవుడి కోసం ఎంతో పరిశుద్ధంగా జీవించేటువంటి వ్యక్తి, అలాగే దేవుడు మాటకి లోబడేటువంటి ఆ వ్యక్తికి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకోమని. సాధ్యమేనంటారా? ఇలా చేయడము మరి చాలా వినడానికే మనకి బాధగా అనిపిస్తుంది. అలాగే దేవుడు ఈ విధంగా హోషకు చెప్పినప్పుడు నిజంగానే హోష చేశాడండి. హోష గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తెన గోమోరును పెళ్లి చేసుకున్నాను, ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుణ్ణి కనగా. చూస్తున్నాం కదా, గోమోరు అనేటువంటి ఒక స్త్రీని మరి వివాహం చేసుకున్నాడు హోషియా.
ఇది ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలానే చేస్తున్నారనమాట. ఏ విధంగా అయితే ఒక మరి వ్యభిచారైనటువంటి స్త్రీ, వేశ్య అయినటువంటి స్త్రీ ఒక్క భర్తని కాకుండా, ఒక వ్యక్తిని కాకుండా అనేక మందితో ఏ విధంగా పాపం చేస్తుందో, ఇశ్రాయేలు కూడా దేవాది దేవుడిని విడిచిపెట్టి మరి దేవుడికి అయిష్టమైనటువంటి సాతాను కార్యాలు చేసినప్పుడు దేవుడు అదే విధంగా బాధపడ్డాడు. అంతేకాదు తిరిగి ఏ విధంగా అయితే గొమోర్ని హోషేయ పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడో, అదే విధంగా దేవుడు మళ్ళీ ఇజ్రాయెల్ పట్ల జాలి చూపిస్తున్నానని చెప్పడానికే ఈ యొక్క ఉదాహరణ చూపిస్తున్నాడండి. హోషేయ లాంటి పరిస్థితిలో ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తామండి. పలానా వ్యక్తి చాలా చెడ్డది, చాలా చెడ్డ మనసు కలిగినటువంటి స్త్రీనో పురుషుడో అని తెలిస్తే దేవుడు చెప్తే చేసుకుంటామా మనం? ఎన్నిసార్లు ఆలోచిస్తాం కదా. అయితే హోషేయ మరి దేవుడి మాటకి లోబడి ఇక్కడ చేసుకున్నాడు. అయితే దేవుడు హోషేయ జీవితాన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇట్లా ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేల్ని ప్రేమిస్తున్నాను నేను, ఇంకా ఇన్నిసార్లు వాళ్ళని విడిచిపెట్టి వ్యభిచరిస్తున్నప్పటికీ కూడా నేను వాళ్ళని నా హక్కును చేర్చుకుంటున్నాను, నేను ఇంత ప్రేమ కలిగిన దేవుడు నన్ను చూపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ హోషేయ ఎలా చేసుకున్నాడు అని బాధపడుతున్నాం, మరి దేవుడు ఎలా ప్రేమించాడండి మనల్ని. ఆ రోజు ఇజ్రాయెల్ చేశారు పాపం అంటున్నాం, కానీ ఈరోజు మనం కూడా అదే చేస్తున్నామండి. చేయకూడని పాపాలు, వద్దన్న పాపాలు, వదిలిపెట్టవలసిన పాపాలు చేసి 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 దేవుడికి మన పట్ల అసహ్యత కలిగించే విధంగా చాలామంది జీవిస్తున్నారండి ఈరోజు. మరి హోషేయ 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ ఒక ఆపదలో చిక్కున్నారు, చెరలోకి ఉన్నారు, ఎంతో బాధలు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తట్టుకోలేక దేవుడిని మొరపెడుతున్నప్పుడు దేవాది దేవుడే కలుగు చేసుకొని వాళ్ళ పట్ల ఏం చేశాడంట, మళ్ళీ జాలి చూపించి వాళ్ళ ఆ పరిస్థితుల్లో నుంచి రక్షించాడంట. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తాడండి. మిగతా సమయాల్లో లోకంలో ఎంజాయ్ చేసేటప్పుడు, సాతాన్తో కలిసి మరి తిరుగుతూ ఉన్నప్పుడు, మరి సాతాన్తో పాటు జల్సాలు చేసుకుంటున్నప్పుడు దేవుడు ఎవరికి గుర్తురాడండి. మరి కష్టాల్లో మాత్రమే గుర్తొస్తాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలకు కూడా దేవుడు కష్టాల్లోనే గుర్తొచ్చాడు. ఈరోజు మనకు కూడా చాలాసార్లు కష్టాల్లోనే గుర్తొస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుడిని విసర్జిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుడు మనసుని నొప్పిస్తున్నామండి, అయినా కూడా జాలి చూపిస్తున్నాడండి దేవుడు. ఇదే మనకి దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ. ఇది అర్థం చేసుకోమని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు మనం ఒక వేషలాగా, ఒక వ్యభిచారిలాగా పాపం చేస్తున్నప్పటికీ కూడా క్షమిస్తూ తిరిగి తన హక్కును చేర్చుకుంటున్నాడు. నువ్వు నేనైతే చేస్తామా ఆ పని? అలా జాలి చూపించగలుగుతామా? మనం అసహించుకోమా? మరి అలాంటి అసహ్యకరమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా మనల్ని తిరిగి ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించవలసిన వారిగా ఉన్నామండి. ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మొదటి నెల కూడా అయిపోయింది. మరి 2వ నెలలోకి మనం ప్రవేశించాం. ఏం చేస్తున్నాం? దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నాం? పాత జీవితమైనా, అదే రోత జీవితమైనా, విసర్జించబడినటువంటి స్థితిలో మరి దేవుడిని అలాగే విడిచిపెట్టేసి పాపం వైపు ఇంకా పరుగులు తీస్తూ లోకాశలతోనే బ్రతుకుతున్నాం. అయ్యో దేవుడు నా పట్ల జాలి చూపించాడు కదా, ఆయన కనికరం చూపించాడు కదా, మరి నన్ను ఇంతగా సజీవ లెక్కలో ఉంచాడు, నేను ఏం చేయాలి దేవుడి కోసం అన్న ఆలోచన లేకుండా ఇంకా లోకం వైపే ఆశలు, ఇంకా లోకంలో ఉన్న వాటి కోసమే పరుగులు తీసినటువంటి జీవితంని కలిగి ఉండడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఈ విధంగా హోషేయ మరొక భయంకరమైన స్త్రీని వివాహం చేసుకొని ప్రేమ చూపించాడు, ఒక భార్యగా హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు పాప బంధకాల్లో ఉన్న మనల్ని కూడా దేవుడు తన హక్కును చేర్చుకున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు. హోషేయ పరిస్థితి ఏంటో దేవుడి పరిస్థితి కూడా అదేనండి. హోషేయని చూసినప్పుడు బాధేస్తున్నప్పుడు దేవాది దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి మనం కూడా ఎంతగానో ఆలోచించవలసిన వారిగా ఉన్నామండి. ఆయన మనల్ని కన్న తండ్రి అండి, మన ప్రేమామయుడైన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రతి నిమిషం మనం ఆయన ప్రేమించాలని కోరుకునేటువంటి దేవుడు అండి. కాబట్టి ఇంకాను ఎంతకాలం విసర్జిస్తావు దేవుడిని, ఇంకెంతకాలం దేవుడిని విడిచిపెట్టి ఇలానే నీ జీవితాన్ని కొనసాగించి పాపానికి బానిసత్వంలోకి వెళ్ళిపోయి నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నావా? ఈరోజు ఆ భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలోకి పోకూడదనే కదండి దేవుడు నిన్ను రక్షించడానికి దేవుడి యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిగా దీనుడిగా లోకంలో జన్మించాడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నేను అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయన ప్రాణం కంటే మనమే ఇష్టమని చూపించాడండి. అంతగా జాలి చూపిస్తున్నాడండి మన పైన. ఇక్కడైనా వస్తావా యేసయ్య దగ్గరికి? దినమెల్లా నీ కోసం చేతులు చాచి నిలబడి ఉన్నాడు. పాపము నుంచి, దోషాల నుంచి విడిపించడానికి శక్తివంతుడు. ఏ స్థితిలో అయినా తిరిగి నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే రోజు నీ పైన జాలి చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఉన్న పాటు నువ్వు యేసయ్య దగ్గరికి రా.
నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చి ఒక నూతనమైన జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో ఇచ్చి నేను బహుగా ఆశీర్వదించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నేసే దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను అన్నట్లయితే దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రియమైన యేసయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు జాలి చూపించే దేవుడు నాయనా, మీకు వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభువా తిరిగి నీ దగ్గర రావాలని ఆశపడుతున్నారో ప్రభువా, ఎవరైతే వాళ్ళ జీవితాలు సమర్పించుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు తప్పులు ఒప్పుకుంటున్నారో అలాంటి బిడ్డల్ని క్షమించి జాలి చూపించి నీ వైపుకి రప్పించుకోమని, రక్షించమని ప్రతి ఒక్క బిడ్డల్ని చేతులకి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.